హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెల కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు, అది కూడా ప్లెయిన్ కాదండి, క్యారెట్ ఉపయోగించి మనం ఇలా రవ్వ లడ్డు చేసుకోవచ్చు. అదే క్యారెట్తో ఇలా ఈవినింగ్ స్నాక్ కూడా రెడీ చేయొచ్చు. మరి ఇప్పుడు మొదట ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను గ్లాస్ మెజర్మెంట్స్తో చెప్తున్నా. 1 గ్లాస్ సూజీ రవ్వ, 1 గ్లాస్ సేమ్ గ్లాసే తీసుకోండి. క్యారెట్ క్యూబ్స్ 3/4 కప్పు, అంటే 3/4 గ్లాస్ చక్కెర. దీంట్లో ఒక 4 ఇలాచీ వేసి మొదట దీన్ని సన్నటి పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అదే జార్లో మనం తీసుకున్న క్యారెట్ క్యూబ్స్ను కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఏమాత్రం నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకొని ఇలా ఫిల్టర్ సాయంతో దీంట్లో ఉన్న జ్యూస్ మాత్రం సపరేట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన క్యారెట్ తురుము కూడా మనం రవ్వ లడ్డులోనూ ఉపయోగిస్తాం. ఇదే తురుముతో ఈవినింగ్ స్నాక్ కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు మొత్తం మనం ఫిల్టర్ చేశాక ఇలా క్యారెట్ జ్యూస్ని మనం ఏ గ్లాస్ అయితే మెజర్మెంట్కి యూజ్ చేసామో దాంట్లోకే పోసుకుంటే 1/2 గ్లాస్ వచ్చింది. ఇప్పుడు ఈ తురుముతో కూడా మనము సగం దీనికి వాడతాం, సగం మాత్రం స్నాక్కు ఉపయోగించుకుంటాం. ఇక డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనవి తీసుకోండి. ఇక్కడ నేను మాత్రం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నా. మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నా కాబట్టి నెయ్యి కూడా అదే గ్లాస్తో 1/2 గ్లాస్ తీసుకుంటే దాంట్లో సగం మాత్రం వేసి మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మొదట వేయించుకోవాలి నెయ్యిలో. తర్వాత అవి పక్కకు తీసి పెట్టుకొని ఆ మిగిలిన నెయ్యిలో మనం మొదట సూజీ రవ్వను వేసుకొని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా 5 నుంచి 7-8 నిమిషాలు వేయించాలి. ఇక్కడ మిగిలిన నెయ్యి కూడా మధ్యలో మనము రవ్వకు వేయించేటప్పుడు కలుపుకోండి. ఇక మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుము, దాంట్లో కొలత ప్రకారం 1/2 గ్లాస్ క్యారెట్ తురుము వేసి మనము రవ్వతో పాటు క్యారెట్ తురుమును కూడా ఇంకొక 2 నిమిషాలు వేగిన తరువాత పక్కన జ్యూస్ మనము 1/2 గ్లాసు యాడ్ చేసేసి ఇక తర్వాత ఒక 2 నిమిషాలు వేయిస్తే చాలు. ఇలా పొడి పొడిగా తయారవుతుంది. దీన్ని ఇలా పచ్చివాసన అంతా పోయి మంచిగా అదంతా బాగా వేగిన తర్వాత మనము ఒకేసారి మీరు పెద్ద బౌల్లోకే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ దాంట్లోనే మనం షుగర్ పౌడర్ ఇలా వేసి డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇక లడ్డూలు చుట్టుకోవడమే. సింపుల్ కదా ఇది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా, లేదంటే ఎవరైనా అనుకోకుండా ఇంటికి వస్తున్నా, లేదు ఫెస్టివల్ టైంలో బాగా ఉపయోగపడుతుంది. దేవునికి నైవేద్యానికి కూడా చాలా శ్రేష్టమే కదా రవ్వ లడ్డు. మామూలుగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి రవ్వతోనే చేస్తాం, అందరికీ తెలిసిందే. మరి అలాంటిది మనము ఇంకొంచెం హెల్తీగా క్యారెట్ యూజ్ చేసి ఇలా రవ్వ లడ్డు చేసుకున్నాం. నేనైతే ఇది పూజకు నైవేద్యంగా ఉపయోగిస్తున్నా, అందుకని ఫెస్టివల్ టైంలో చేయడం జరిగింది. చూడండి, మధ్యలో ఇంచి చూసి మనం కట్ చేస్తే ఎంత స్మూత్గా వచ్చిందో. చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మరి అలా తీసిన లడ్డును మళ్ళీ చుట్టినా కూడా అంటే అంత స్మూత్గా ఉంటుంది. పిల్లలతో పాటు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు. ఇది నేను నైవేద్యానికన్నా కదా ఇలా పూజకు పెట్టుకోవడం జరిగింది. మీరు కూడా ఏ టైంలో అయినా, అది ఏదైనా జర్నీకి స్వీట్ తీసుకెళ్ళాలన్నా, లేదు ఫెస్టివల్ టైంలో కానీ, లేదు పిల్లలకు స్నాక్ బాక్స్కి డైలీ ఒక లడ్డు పెట్టడానికి కానీ చాలా బాగుంటుంది. ఇక మిగిలిన క్యారెట్ తురుముతో సింపుల్గా చెప్తున్నా. 2 టీ స్పూన్ల నూనె వేసి పోపు దినుసులు, తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తురుము వేసి మనము అది వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసి 1 నిమిషం వేయిస్తే మనకు ఈవినింగ్ స్నాక్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి, లడ్డు మీకు 2 రోజుల తర్వాత చూపిస్తున్నా. ఏమాత్రం డ్రై కాలేదు, ఎంత స్మూత్గా ఉందో. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం.